హలో గైస్, ఈ వీడియోలో నేను చూపించేది ఏంటంటే లెమన్ అండ్ ఆయిల్. ఈ రెండు కాంబినేషన్ ఎందుకంటే మనకు చుండ్రు ఉన్నా కానీ వాటిని రిమూవ్ చేస్తాయి అన్నట్టు. అది డైలీ పెట్టద్దు. అది ఒక్కసారి పెట్టేసి మీరు ఒక 20 days దాకా సర్వే కావచ్చు. సో నేను ఇప్పుడు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక లెమన్. దీనికి మొత్తం కంప్లీట్గా తీసుకోవద్దు, నేను చూపిస్తాను ఎంత తీసుకోను. చూడండి, సైడ్కి పెట్టేసి దీన్ని మనం కట్ చేద్దాం. చూడండి, కొంచెం మాత్రమే తీసుకోవాలి, బాగా తీసుకోవద్దు. ఓకే, ఇంత సరిపోతుంది మనకు. ఓకే, ఇంత సరిపోతుంది. సో దాన్ని సైడ్కి పెట్టేసి నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే చూడండి, ఇంత సరిపోతుంది మనకు. ఓకేనా, కంప్లీట్గా ఇంత సరిపోతుంది. సో ఇది అయిపోయాక మనం తీసుకోవాల్సింది ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఇది తీసేసుకొని అందులో మిక్స్ చేయాలి. సరిపోతుంది ఇంత. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేద్దాం. చూడండి, ఇట్లా మిక్స్ చేయాలి. కంప్లీట్గా మిక్స్ అయ్యేదానికి చేస్తూ ఉండాలి ఇట్లా. సో గైస్, ఇప్పుడు చూడండి, నేను లెమన్ ఇంతకుముందు చూపించిన కదా. ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా హెడ్కి పెట్టేసుకుంటాను. నాకు చుండ్రు చాలా ఉంది, అది మీకు కనిపిస్తలే కావచ్చు. సో మీకు ఇట్లా పొట్టు ఎంటికలలో వెళ్తూ ఉంటే దానికి కావాల్సింది ఇది. సో మీరు దీన్నే ఎంటికలకు పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. చూడండి, ఇట్లా మనం వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇక పొట్టు ఇట్లా రాలుతూ ఉంటుంది. ఇదంతా కంప్లీట్గా పోతుంది, ఉండదు. నేను దీనికి ఎట్లా అంటే కొన్ని డేస్ దాకా నేను పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు లెమన్ ఈరోజు పెట్టినా కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లెమన్ పెట్టకుండా ఓన్లీ ఆయిల్తో మీకు ఒక 30 days నేను చూపిస్తాను కంప్లీట్గా. అప్పుడు నా రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీరు చూసి మీరు డిసైడ్ కావచ్చు. ఓకేనా, మొత్తం కంప్లీట్గా పొట్టు ఇట్లా వెళ్తుంది, చూసుకుంటే కనబడుతుంది. ఒక్కసారి మీ లెమన్ పెట్టినాక మీ ఒక్క ఎంటిక కూడా ఊసిపోదండి, నేను చెప్తున్నాను. ఒక్క ఎంటిక కూడా ఊసిపోదు. లెమన్ పెట్టండి ఫస్ట్. ఇప్పుడు పెట్టేటప్పుడు అయితే చాలా ఊసిపోతుంది. మీరైతే కొంచెం ఊసిపోతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా మీకు తెలిసిపోతుంది. అంటే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్క ఎంటిక కూడా ఊసిపోదు. ఇప్పుడు పెట్టేటప్పుడు అయితే ఊసిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ పెట్టాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఎంటికలు లేని ప్లేస్లలో ఇట్లా పెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా పెడితే ఏమవుతాయంటే మనకు ఎక్కడ ఎంటికలు లేవో అక్కడ మొత్తం డాండ్రఫ్ అనేది బాగా వస్తాయి అన్నట్టు. సో ఆ ప్లేస్లో మనకు రిమూవ్ కావడానికి మంచిగా నీట్గా కనబడడానికి మనం ఇది పెట్టుకోవాలన్నట్టు. చూడండి, నేను అప్లై చేసిన కొద్దీ ఎంటికలు అనేది ఊసిపోతున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో, నాకు కనబడుతుంది. అప్లై చేస్తున్నా కొద్దీ ఎంటికలు ఊసిపోతాయి. ఇప్పుడు మాత్రం ఊసిపోతాయి, తర్వాత మీకు ఒక ఎంటిక కూడా ఊసిపోదు. చూడండి, రిజల్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు చూడండి, నేను మొత్తం పోస్తాను. మొత్తం పోసేసిన. మీరు కొత్తగా ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళు ఏమవుతాయంటే, ఈ లెమన్ పెట్టినప్పుడు మీకు అది ఏంటంటే, మీకు ఊడిపోయిన ఎంటికలు ఊడిపోయిన ప్లేస్లో మీకు నొప్పి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగా నొప్పి వస్తుంది అని చెప్పేసి మీరు ఆపేయడం కానీ అలాంటివి చేస్తే అలా వేస్ట్ అవుతుంది. ఎట్లా అంటే, మీరు ట్రక్కన కడుక్కోవద్దు. ఒక 20 minutes అట్లా ఉండి తర్వాత వాష్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు లెమన్ ఇట్లా పెట్టేసుకుంటారు కదా, పెట్టేసుకున్నాక ఒక 20 minutes ఉండాలి. అట్లనే 20 minutes పెట్టేసుకున్నాక 20 minutes ఉన్నాక అప్పుడు హెడ్ వాష్ చేసుకోండి. మీరు షాంపూ పెట్టద్దు. ఓకేనా? షాంపూ పెట్టకుండా జస్ట్ నార్మల్ స్నానం చేసేయండి, సరిపోతుంది. చూడండి, నేను ఈ లెమన్ అనేది ఇంకా యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు వెనక వైపు అనేది ఇంకా అప్లై కాలేదు. సో నేను కొంచెం కట్ చేసుకుంటాను. మీరు డైలీ ఇట్లా పెట్టుకోకండి. లెమన్తోని ఒక్కసారి పెట్టుకొని ఒక 20 days దాకా మీరు ఇట్లనే మెయింటైన్ చేయొచ్చు. 20 days దాకా మీరు ఏం పెట్టకుండా ఉండాలి. తర్వాత 20 days తర్వాత మీకు ఏమన్నా చుండ్రు లెక్క అయిందంటే మళ్ళీ ఒక్కసారి లెమన్ పెట్టేసి మీరు మళ్ళీ కంటిన్యూగా 20 days దాకా మళ్ళీ ఇట్లా నార్మల్గా ఉండొచ్చు అన్నట్టు. ఓకేనా? మీ అందరికీ వీడియో నచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.